Welcome to Hyderabad Properties. ఈరోజు ఈ ప్రాపర్టీ ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఫ్లాట్ అయితే నేను చూపించబోతున్నాను. అది కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అదే స్పెషల్ అనమాట. స్పెషల్ ఎందుకంటే సిటీలో ఎక్కడ ఏ మూల చూసుకున్నా కూడా 1 crore మనకి ఫ్లాట్లు అయితే దొరకట్లేదు, అవునా కదా? అలాంటిది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1 crore 11 lakhs నుంచి ఫ్లాట్ వస్తుందంటే ఇక చూడండి. ఏపీ తెలంగాణలో హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే తెలియని వాళ్ళు లేరండి. అలాంటి స్పెషల్ అయితే ఉంది హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. అలాంటి చోట ఫ్లాట్ అంటే ఆ ఫీలే వేరు కదా. సో ఇది డెమో ఫ్లాట్ అనమాట, చూపించేస్తాను. వచ్చేసి హాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం అనమాట. ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవడానికి ఓకే, మనం ఇక్కడ కాదు కదా, మనం సాఫ్ట్వేర్ కాదు కదా, ఇది నియర్ కాదు కదా అనుకోవాల్సిన పని లేదు. ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ రెంట్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. 60 నుంచి 1 lakh వరకు రెంట్ అయితే వస్తుంది. ఇన్ ఫ్యూచర్ అయితే ఇంకా డెవలప్ అయిపోతుంది ఈ ఏరియా, ఇంకా హైగా ఉండబోతుంది అనమాట. ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలన్నా రెంట్ కి దొరకాలన్నా ఫ్యూచర్ లో అయితే చాలా కష్టం అయిపోతుంది. అందుకే త్వరగా ఇక్కడైతే కొనుక్కోవడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైనా కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది లివింగ్ ఏరియా అనమాట. లివింగ్ ఏరియా అయితే మనకి ఎంత ఇస్తున్నారు? 12.2 into 11.7 లివింగ్ ఏరియా అయితే ఇచ్చారనమాట. ఇందులో 2 types అయితే ఉన్నాయి. 1132 నుంచి 1342 స్క్వేర్ ఫీట్ వరకు మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక జస్ట్ 10% డౌన్ పేమెంట్ చేస్తే చాలు 90% వరకు లోన్ వస్తుంది. బయట ఎక్కడ కూడా నాకు తెలిసి అంత పర్సెంటేజ్ లోన్ అయితే అవైలబుల్ గా లేదు. 80% అట్లా ఇస్తున్నారు, కానీ దీనికి మాత్రం 90% లోన్ అయితే వస్తుంది. డైనింగ్ టేబుల్ చూసేద్దాం, డైనింగ్ ఏరియా చూసేద్దాం. డైనింగ్ టేబుల్ అంటే అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఇందాక నుంచి, అందుకని అలా వచ్చేసింది. ఇది డైనింగ్ ఏరియా 13.3 into 11.0 స్క్వేర్ ఫీట్ లో అయితే మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారనమాట. ఇల్లు చూడడానికి కూడా చూసారా ఒకసారి డెమో హౌస్ చూస్తే ఓకే, ఇల్లు ఇంత నీట్ గా డెకరేట్ చేసుకోవచ్చా, ఇల్లు ఇంత అందంగా ఉంటుందా అన్నట్టయితే మనకి డెమో హౌస్ అయితే కనిపిస్తుంది అన్నమాట. చూస్తుంటేనే కొనుక్కోవాలనిపించే అంత అందంగా అయితే ఉంది ఫ్లాట్. సో ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా దగ్గర మనకి సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారనమాట. 6.3 into 11.0 స్క్వేర్ ఫీట్ లో అయితే ఈ బాల్కనీ ఉందన్నమాట. చూస్తున్నాం కదా, వుడ్ ఫినిష్ తోటి ఉయ్యాలేసి అంటే ఎలా డిజైన్ చేసుకోవచ్చు మన బాల్కనీని, మనం అందంగా ఎలా చూపించుకోవచ్చు అనేది అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మొక్కలు వేసి చాలా బాగుంది. ఇంత ప్లేస్ బాల్కనీ అంటే చాలా సఫిషియెంట్ అనే చెప్పుకోవాలి. చాలా ఆరాంగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి రైట్ సైడ్ కి వస్తే కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ చూసారా ఎంత ఉందో, వావ్! ఇంత కిచెన్ ఉంటే ఆడవాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి? కంజెస్టెడ్ గా లేకుండా, ఇటు అటు ఇబ్బంది పడకుండా ఇంత కిచెన్ ఉంటే మనమే కాదు, మనతో పాటు రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కిచెన్ లో నలుగురు నుంచి ఉంటేనే ఇబ్బంది పడేలాంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో కిచెన్ ఏరియా అంత తక్కువ ఇస్తున్నారు అనమాట. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇంత పెద్ద కిచెన్, వావ్! ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కిచెన్ లోకి వెంటిలేషన్ కోసం ఇంత పెద్ద విండో అయితే ఇచ్చారనమాట. కంపారిజన్ అయితే చేయకూడదు, బట్ తప్పట్లేదు, నాకెంత ఫీల్ వస్తుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. విండో సైజ్ డబుల్ ఉందనమాట. నార్మల్ అపార్ట్మెంట్స్ లో కన్నా కూడా డబుల్ సైజ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఈవెన్ కిచెన్ లో వంట చేసేటప్పుడు సఫికేషన్ ఉన్నా కూడా మనకి విండోస్ అయితే ఓపెన్ చేసుకుంటే మంచి గాలి కూడా వస్తుంది. సఫికేషన్ లేకుండా మనం ఆరాంగా కుక్ చేసుకోవచ్చు. కిచెన్ ఏరియా వచ్చి మనకి 10.2 into 12.5 అనమాట. నాకైతే ఈ డెమో హౌస్ చూస్తుంటే మాత్రం ఓకే, ఇల్లు ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇంత నీట్ గా ఉంచుకోవాలన్నమాట అనిపిస్తుంది. ఇది వాష్ బేసిన్ ఏరియా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూస్తే యూటిలిటీ ఏరియా ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. యూటిలిటీ ఏరియా, వావ్! యూటిలిటీ ఏరియా కూడా ఇంచుమించు బాల్కనీ అంత ఉందండి. నామకే వాస్తే కాకుండా నిజంగానే యూటిలిటీ ఏరియా చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఇక్కడ వాష్ చేసుకోవడానికి, వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి, వాట్ ఎవర్ కిచెన్ లో థింగ్స్ ఏమన్నా ఇక్కడ వేసేసుకోవచ్చు షింక్ లో లేకుండా. అలా అది కూడా నిజంగా చెప్తా, వాషింగ్ ఏరియా కూడా టైల్స్ తోటి చాలా నీట్ గా ఉంది. చూసారా, 5.2 into 9.0 అనమాట. దీని స్క్వేర్ ఫీట్ అయితే ఇచ్చారు యూటిలిటీ ఏరియా. కిచెన్ కి యూటిలిటీ ఏరియాకి మధ్యలో అయితే స్టోరేజ్ ఏరియా అనమాట. ఏమన్నా కిచెన్ కి సంబంధించిన గ్రోసరీస్ అలాంటివి స్టోరేజ్ చేసుకోవాలంటే ఇక్కడ అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ ఏరియా వచ్చి మనకి 4.0 into 3.5 ఉంది. ఎక్కడికక్కడ మనకి మెన్షన్ చేశారు ఏ ఏరియా ఎంత ఇచ్చారు అనేది చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేసింది అనమాట. మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది
కావాల్సింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ ఫ్లాట్ మనకి చాలా నియర్ గా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, గూగుల్ కానీ ఇలాంటి 2000 సాఫ్ట్వేర్ కంపెనీస్ కి చాలా దగ్గరగా ఉంది. అంతేకాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 30 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, అన్నిటికీ చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇలాంటి చోట ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్ అంటే ఎవరైనా వదులుకుంటారో చెప్పండి. ఇక్కడ వరకు అయితే లివింగ్ ఏరియా, కిచెన్ చూసా, ఇంకా బెడ్రూమ్ చూసేద్దామా. హాల్ కి రైట్ సైడ్ ఇప్పుడు నేను ఉన్నాను. రైట్ సైడ్ లో అయితే బెడ్రూమ్ ఉంది. ఎక్కడికక్కడ చాలా స్పేషియస్ గా ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 11.5 into 12.7 square feet లో అయితే కట్టారనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఇంత నీట్ గా అయితే డిజైన్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా. మాస్టర్ బెడ్రూమ్ కి వెంటిలేషన్ కావాలి కదా, వెంటిలేషన్ కి ప్రాబ్లమే ఉండదు. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విండోస్ అయితే పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చేసారు విత్ గ్లాస్ స్లైడర్ డోర్స్ తో అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాం కదా, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. కమోడ్ అయితే ఇక్కడ ఉన్నారు. దీని టాయిలెట్ ఏరియా మనకి వచ్చి 5.2 into 7.10 square feet లో అయితే ఇది ఉందన్నమాట. లివింగ్ ఏరియాకి లెఫ్ట్ ఒక బెడ్రూమ్, రైట్ ఒక బెడ్రూమ్ ఉంది. నేను రైట్ సైడ్ బెడ్రూమ్ చూపించేసాను. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ చూపించబోతున్నాను. వచ్చేసేయండి. ఇది ఇంకొక బెడ్రూమ్ 11.9 into 12.2 square feet లో అయితే ఇంకొక బెడ్రూమ్ అయితే డిజైన్ చేస్తున్నారు. ఇదంతా డెమో హౌస్ కాబట్టి బెడ్స్ కూడా వేస్తే ఎలా ఉంటుంది ఫ్లాట్, బెడ్స్ వేసిన తర్వాత ఎంత స్పేషియస్ గా ఉంది అనేది అయితే క్లియర్ గా కనిపించేస్తాం. చూసారా, ఇదైతే నాకు బాగా నచ్చింది. దీనికి వెంటిలేషన్ కావాలి కదా, సో వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద విండో అయితే ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, ఇంకా వెంటిలేషన్ కి ప్రాబ్లమే లేదనమాట. గ్లాస్ డోర్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. వ్యూ కూడా మనం చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదన్నమాట. అక్కర్లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడంతా ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎలా స్పేషియస్ గా కనిపించాలి రూమ్ అనేది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఈ బాత్రూమ్ కూడా 5.2 into 7.10 square feet లో బాత్రూమ్ అయితే ఇచ్చారు. రెండు బెడ్రూమ్ కి సేమ్ సైజ్ లో బాత్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదైతే నేను చూపిస్తుంది 3 BHK అనమాట. ఇప్పుడైతే 2 bedrooms అయితే నేను చూపించేశాను. ఇంకా థర్డ్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. వచ్చేసేయండి. కిడ్స్ బెడ్రూమ్ ఎంత అందంగా ఉందో చూసేద్దాం ఒక్కసారి. వావ్, కిడ్స్ కి నిజంగా ఇలాగుంటే ఆ రూమ్ వదిలి బయటికి రారేమోనండి. నిజంగానే మనకి గొడవ కూడా ఉండదు. వాళ్ళతోటి ఈ రూమ్ లోనే ఉంటారు ఎంజాయ్ చేస్తూ. ఓకే, ఇలా థింగ్స్ ఇలా పెట్టి ఆర్గనైజ్ చేయాలంట. కిడ్స్ బెడ్రూమ్ వచ్చి మనకి 11.0 into 12.5 square feet లో అయితే కిడ్స్ బెడ్రూమ్ ఉంది. వాళ్ళకి స్టడీ టేబుల్ ఇక్కడ వచ్చేస్తుంది. అక్కడ బంక్ బెడ్ అయితే ఉంది అనమాట. బెడ్ కూడా అంటే జస్ట్ లైక్ ఇలా పెట్టుకుంటే మనకి ఇంకా ఎంత ఉంది కార్పెట్ ఏరియా, మనం నడవడానికి ఎంత ప్లేస్ ఉంది అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఈ డెమో హౌస్ వల్ల. అందుకోసం అని పర్టికులర్ గా చెప్తున్నాను. ఇలా బెడ్ అయితే వేసేసుకున్నారు వెంటిలేషన్ కోసం. ఇక్కడ విండో అయితే ఇచ్చేసారు. చూస్తున్నాం కదా, ఇంత పెద్ద విండో. సేమ్ అన్ని బెడ్రూమ్స్ లో కూడా అయితే సేమ్ విండోస్ అయితే మెయింటైన్ చేశారు అన్నమాట. చాలా పెద్ద పెద్ద విండోస్ అయితే డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం. మనకి ఫ్రెష్ ఎయిర్ కావాలన్నా కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్. నార్మల్ గా చూస్తుంటాం మనము డబుల్ బెడ్రూమ్ లో గానీ, త్రిబుల్ బెడ్రూమ్ లో గానీ ఒకటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే ఒకటి కామన్ బాత్రూమ్ అని హాల్లో ఇచ్చేస్తున్నారు. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. 3 BHK లో కూడా అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో బాత్రూమ్ వచ్చి 5.2 into 7.10 square feet లో అయితే మనకి బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. అంటే టోటల్ గా 3 bathrooms కూడా ఒకటే స్క్వేర్ ఫీట్ లో అయితే ఉన్నాయన్నమాట. బాత్రూమ్ సైజ్ లో అయితే ఎక్కడ మార్పు తెలియదు. సఫిషియంట్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇంత అందమైన ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలంటే జస్ట్ డబుల్ బెడ్రూమ్ అయితే 1,11 lakhs లో అయితే వచ్చేస్తుంది. త్రిబుల్ బెడ్రూమ్ అయితే 1,66 lakhs లో అయితే వచ్చేస్తుంది. అది కూడా 10% మనం డౌన్ పేమెంట్ కడితే చాలు 90% లోన్ అయితే వచ్చేస్తుంది. అది కూడా మీ ప్రొఫైల్ బట్టి 90% వరకు లోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఈ క్యాలిక్యులేషన్ వచ్చి మనకి బిల్డప్ ఏరియా అనమాట. సూపర్ బిల్డప్ ఏరియాకి మాత్రమే పర్ SFT క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం వల్ల ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. అది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అంటే మాటలా చెప్పండి. సో నేను చెప్పిన ఈ ఫ్లాట్ ప్రైస్ లోనే మనకి ఎమ్యూనిటీస్ అండ్ GST కూడా ఇంక్లూడ్ అయ్యిందంటే చూడండి ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయో. ఇంత అందమైన ఈ ఫ్లాట్ మీరు కొనుక్కోవాలనుకున్నా సరే, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నా సరే, మీరే కాదు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటున్నా, ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటున్నా కూడా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటున్నాను కదా ఏంటో అనుకుంటున్నారా, ఇక్కడ రెంట్ అయితే 60,000 నుంచి 1 lakh వరకు ప్రెసెంట్ నడుస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అందుకోసమే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పాను. సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇందాక డెమో ఫ్లాట్స్ అయితే నేను చూపించాను, కానీ అపార్ట్మెంట్ అది ఎక్కడ ఉంది ఏంటి అనేది చూపించలేదు కదా. సో దానికోసమే వచ్చాను. ఇదైతే నేను
చూపించిన డెమో హౌస్ ఇది కాదు, ఇది వాళ్ళదే వెంచర్ అన్నమాట. ఇది ఫేజ్ 1 అన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఇంత పెద్ద బిల్డింగ్స్, ఆల్రెడీ రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చేసారు, ఆక్యుపై చేసుకున్నారు, ఉంటున్నారు. సో ఇదైతే ఇలా వస్తుంది అన్నమాట. గేటెడ్ కమ్యూనిటీలో ఇది ఫేజ్ 1. వాళ్ళ వెంచరే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది, అందరూ ఉంటున్నారు. నేను చూపించిన ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూపించేస్తాను. అది ఫేజ్ 2 అన్నమాట. అది కన్స్ట్రక్షన్ లో ఉంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఒక లుక్ వేసేయండి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా మనకి 30% ఏరియాలోనే ఉందన్నమాట. 70% ఏరియా అయితే ఓపెన్ గా వదిలేశారు. ఇక చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. లోపలికి ఎంట్రీ అవ్వగానే వావ్ అనిపించే అంత స్పేషియస్ గా అయితే ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కానీ, కార్స్ వెళ్ళినా కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అబ్జర్వ్ చేసినట్టయితే బిల్డింగ్ చుట్టూతో వాకింగ్ ట్రాక్ ఉంది. హ్యాపీగా ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, బిల్డింగ్ లోనే వాక్ చేసుకోవచ్చు. దీని చుట్టూతో ఒక రౌండ్ కొట్టేస్తే సరిపోతుందేమో. దీని పక్కనే శాస్ అనమాట, హైయెస్ట్ ఫ్లోర్స్ అన్నమాట. ఇదైతే 54 మేబీ అన్ని ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అయితే దీనికి చాలా దగ్గరలో ఉంది. 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, 2000 అబోవ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే దగ్గరలో ఉంది. పర్సనలీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి లొకాలిటీలో ఫ్లాట్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇందాక నేను చూపించింది అయితే ఫేజ్ 1 అన్నమాట. అది వీళ్ళ వెంచర్, సక్సెస్ అయిన వెంచర్ అయితే నేను చూపించాను. ఇప్పుడు డెమో ఫ్లాట్స్ అయితే చూపించాను కదా, అవి ఇందులో ఉండబోతున్నాయి అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది G+22 ఫ్లోర్స్ ఉంది. మధ్యలో కన్స్ట్రక్ట్ అవుతుంది. అది క్లబ్ హౌస్, అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 2026 డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ అయితే చేసేస్తారు. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. 80% ఫ్లాట్స్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయంట. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరికైనా నచ్చితే ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, లేదంటే వచ్చి డైరెక్ట్ గా కూడా వెంచర్ ని విజిట్ చేయొచ్చు.